ఎందుకంటే ఇది హాలండ్లో ఈ వేద యూనివర్సిటీ మన దగ్గర వేదం ఉంది అంటున్నారు, బాగుంది. కానీ ఆ వేదాన్ని భద్రపరచగలిగినటువంటి వ్యవస్థకి ఎవరు ముందుకు రాలేదు. ప్రభుత్వం రాలేదు, వేరే స్వచ్ఛంద సంస్థలు కూడా రాలేదు. అలాంటిది హాలండ్లో మహేష్ యోగి అని ఆ మహానుభావుడు ఇక్కడి నుంచే వెళ్ళినటువంటి ఆయన వాళ్ళకి అక్కడ వేద యూనివర్సిటీ పెట్టాడు. మొట్టమొదటి వేద యూనివర్సిటీ హాలండ్లో ఉంది, అది మన దేశంలో లేదు. అందుకని ఆయన ఈ రీసెర్చ్ చేశారు. ఈ మన దేహంలో ఉండేటువంటి ఈ దేవాలయాల్లో ఉండేటువంటి దేవతలు ఎవరు, ఈ దేవతా శక్తి మన దేహంలో ఎక్కడెక్కడ ఉంది అంటే ఒక వినాయకుడిని మనం ఆరాధిస్తున్నాం, ఆ శక్తి మన దేహంలో ఎక్కడుంది. ఒక లక్ష్మీదేవిని ఆరాధిస్తున్నాం, ఆ శక్తి మన దేహంలో ఎక్కడుంది. ఇలా ఈ దేవతలందరూ దేవతా శక్తి, పంచభూతాల యొక్క శక్తే దేవతా శక్తి. ఈ పంచభూతాల కాంబినేషన్సే దేవతలు. ఒక వాయువు ఉంది, ఆ వాయువుకి సంబంధించిందే ఆంజనేయ స్వామి. వాయుపుత్ర హనుమాన్ అని మనకు అలా కోడ్ వర్డ్లా సూక్ష్మంగా రహస్యంగా రాసి ఉంచారు. దాన్ని మనం రీసెర్చ్ చేసుకోలేదు. ఇతర దేశాల వాళ్ళు రీసెర్చ్ చేశారు, వాళ్ళని బంగారంతో తొలతొగారు ఆ దేశంలో. ఇది నేర్చుకున్నందుకు ఈ బ్రెయిన్ సంబంధించినటువంటి ఆపరేషన్ లేకుండా ఓంకారం ద్వారా కానీ పతంజలి యోగం ద్వారా కానీ మరి ఆయన తగ్గించాడు. టోనీ నేడర్ అనేటువంటి న్యూరో సర్జన్. ఈ ఆంజనేయ స్వామి సంబంధించిన వేగస్ నర్వ్ అనేటువంటి ప్రధానమైనటువంటి నరం యొక్క వివరాలన్నీ కూడా హిరోషి మోతియామా అనేటువంటి జపాన్ శాస్త్రవేత్త జీవితకాలం పరిశోధన చేసి అనేక గ్రంథాలు రాశాడు. ఈ ప్రాణ విద్యని, గాయత్రి విద్యని, సంధ్యావందనాన్ని రీసెర్చ్ చేసిన స్కాలర్స్ వాళ్ళు. సీజన్